అందరికి నమస్తే అండి. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. మనం చూసుకోవచ్చు 'పుష్ప' సినిమా ఏదైతే 'పుష్ప 2' అంగరంగ వైభవంగా రిలీజ్ అయింది. అదేవిధంగా సూపర్ డూపర్ హిట్ అయితే నిలిచింది. అదేవిధంగా వందల కోట్ల రూపాయల కలెక్షన్ కూడా సృష్టించడం మనం చూసాం. సుమారు 1700 కోట్ల రూపాయల కలెక్షన్ కూడా 'పుష్ప 2' కొట్టడం మనం చూసాం. అదే క్రమంలో మనం గమనించడం ఒకటి జరిగింది. సో ఏందంటే ఇది సంధ్యా థియేటర్ దగ్గర ఒక సంఘటన జరిగింది. అల్లు అర్జున్ సినిమా చూడటానికి 'పుష్ప 2' సినిమా చూడటానికి సంధ్యా థియేటర్ దగ్గర రావడం జరిగింది. అదే సమయంలో ఆయన అనుకోకుండా లేకపోతే కావాలని చేయలేదు ఆయన కూడా జనాలందరికి అభివాదం తెలుపుదామని పైకెక్కి కారు పైకెక్కి అందరికి అభివాదం తెలిపారు. ఆ సందర్భంలో అతను చూడగానే అందరూ కిక్కిసలాట అంటే గుంపుగూడిపోయి తొక్కిసలాటలో భాగంగా రేవతి అనే మహిళ చనిపోవడం అందరం చూసాము. అదొక చాలా బాధాకరమైన విషయం. తర్వాత శ్రీదేవి పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఇప్పటికి కూడా కిమ్స్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ పొందుతున్నాడు. రీసెంట్‌గానే అల్లు అర్జున్ ఎళ్లి అతన్ని పరామర్శించడం జరిగింది. ఇదంతా అయిపోయింది. మరలా మనం చూసుకోవచ్చు 'గేమ్ చేంజర్' ఈవెంట్ కూడా రీసెంట్‌గానే డిప్యూటీ సీఎం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారెళ్లి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కెళ్ళి ఆయన పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంచెం మాట్లాడడం కూడా జరిగింది. అదేవిధంగా ఆ మాటల క్రమంలోనే మూలాలు అంటే మనం ఎంత ఎత్తేది ఏం కాదు. ఎక్కడి నుంచి వచ్చాము అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి అన్నట్టుగా ఆయన మాట్లాడటం జరిగింది. అదేవిధంగా అదే మీటింగ్‌లో చాలా విషయాలు పొలిటికల్‌గా మాట్లాడుకోవచ్చు. లేకపోతే పర్సనల్‌గా ఫ్యామిలీ పరంగా అల్లు అర్జున్ గారిని అన్నట్టుగా చాలామంది భావిస్తున్నారు ఈ విధంగా. అంటే ఏదంటే ఎక్కడికైనా ఎదగొచ్చు కానీ మూలాలు మర్చిపోవద్దు అనే డైలాగు అల్లు అర్జున్‌కి వర్తిస్తదని చాలామంది అంటున్నారు. సో అదే క్రమంలో మనం చూసుకోవచ్చు. మరలా మళ్ళీ వస్తున్న 'పుష్ప' అంటే 'పుష్ప 2' సినిమా ఏదైతుందో రిలీజ్ అయింది. సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. మరలా థియేటర్స్‌లోకి సంక్రాంతి పండగకి రాబోతుంది. 'పుష్ప 2' మళ్ళీ రాబోతుంది. ఎందుకంటే 'పుష్ప 2లో' ఒక 20 నిమిషాల సీను మరలా యాడ్ చేయబోతున్నారు. సో 'గేమ్ చేంజర్‌కి' ధీటుగా మరలా 'పుష్ప 2' రాబోతుంది అన్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి నిన్నటిదాకా. ఈ రోజుతో అది కన్ఫర్మ్ అయిపోయింది. 11 తారీఖు 'గేమ్ చేంజరు', 12 తారీఖు 'పుష్ప'. 11 తారీఖు 'గేమ్ చేంజరు', 12 తారీఖు 'పుష్ప' పడిపోతుంది. ఎందుకంటే 20 నిమిషాలు సంబంధించిన ఏదైతే సీన్ ఉందో అది కొంచెం యాడ్ చేస్తున్నారంట. ఆ సీన్ ఏ సీన్ ఉంది కనీసం ఆ సీన్ కోసమైనా సరే మరలా 'పుష్ప' ఫ్యాన్స్ ఎళ్లి మళ్ళీ 'పుష్ప' చూస్తా ఉంటారు. బన్నీ ఫ్యాన్స్ ఎళ్లి మళ్ళీ బన్నీని చూస్తా ఉంటారు ఆ సినిమాకెళ్ళి. సో ఆ సీన్ ఏంటి? ఆ 20 నిమిషాల సీన్ ఏంటి? అనే దాని మీద ఒక సర్వత్రా ఒక ఆసక్తి నెలకొనుంది. సో అందులోనే భాగంగా చాలామంది ఇంకొక అంటే ఒక రీతిగా అంటే అందరూ దృక్కోణాలు ఒకేలాగా ఉండవు గదా! ఒక్కొక్కళ్ళు ఒకలాగా ఉంటాయి. కొంతమంది ఎలా ఉన్నారంటే, అల్లు అర్జున్ ఒక గుంట నక్క. కావాలనే మరలా 'గేమ్ చేంజర్' కలెక్షన్స్‌ని కొల్లగొడదామని, దానికి అడ్డుపడదామని మరలా 'పుష్ప 2' 20 మినిట్స్ ఎక్స్‌ట్రా యాడ్ చేసి జనాల్లోకి వస్తున్నాం. అంటే కలెక్షన్స్ ఖచ్చితంగా దెబ్బతీస్తాయి. అల్లు అర్జున్ కూడా సెపరేట్‌గా ఫ్యాన్ బేస్ ఉంది. సో, ఆ ఫ్యాన్ బేసు, ఈ ఫ్యాన్ బేస్‌కి మధ్యలో వార్ జరిగి 'గేమ్ చేంజర్' కలెక్షన్స్‌ని తగ్గించాలి. 'గేమ్ చేంజర్' కలెక్షన్స్ తగ్గించాలి. ఎందుకంటే 'పుష్ప' సినిమా 2 ఏదైతుందో సుమారు 1700 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సినిమాకి 'గేమ్ చేంజర్' సినిమాకి అడ్డుపడాలి ఎట్లైనా సరే మనం. ఆ సినిమాకి అడ్డుపడి మనం టాప్ అని నిరూపించుకోవాలి అన్నట్టుగా అయితే కొన్ని వార్తలొస్తున్నాయి. కొంతమంది దృక్కోణాలు మీకు చెప్పడం జరుగుతుంది. ప్రజలందరికీ మేమిప్పుడు చెప్పడం జరుగుతుంది. కానీ ఆ సినిమాలో 20 మినిట్స్ ఏదైతే ఒక సీన్ ఉంది. ఆ సీన్ చాలా బాగుంటుంది. ఈ టైంలో రిలీజ్ చేస్తే చాలా బావుంటదని ఆ సినిమాకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆ టీమ్ వాళ్ళు భావించినట్టు మనకు తెలుస్తుంది. సంక్రాంతి అంటేనే మన తెలుగు 2 స్టేట్‌లో గూడా ఎంతో అంగరంగ వైభవంగా ఆ పండుగ జరుపుకుంటా ఉంటాం. కొత్త అల్లుళ్ళు ఇంటికొస్తా ఉంటారు. సంక్రాంతి పండగ తర్వాత ఏదైతే అంటే బిఫోర్ ఇంట్లో పండే పొలాల్లో పండిన ధాన్యాన్ని ఇంటికి తెచ్చి మంచిగా స్వీట్‌లన్నీ చేసుకుంటా ఉంటారు. అదంతా చాలా బానే ఉంటుంది. సో, అదే క్రమంలో సినిమాలకు కూడా అదే వాల్యూ ఉంటుంది మన 2 తెలుగు రాష్ట్రాల్లో. సంక్రాంతి పండుగ వస్తుందంటే అసలు ఆ పండుగ పక్కన పెడితే ఆ సినిమా సక్సెస్ అయితది సంక్రాంతి మనకి. ఈసారి సంక్రాంతి ఏందిరా అంటే గేమ్ చేంజర్. సంక్రాంతి పండుగ అదే. అదే మరలా 'పుష్ప 2' వస్తే మళ్ళీ 'పుష్ప 2' సంక్రాంతి పండుగ. 'డాకు మహారాజ్' వస్తే 'డాకు మహారాజ్' సంక్రాంతి పండుగే. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా గూడా ఉంది. అది గూడా సంక్రాంతికి పండుగే ఇంకో. ఆ సంక్రాంతిలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఆ పండగకి విజేతలని చెప్పుకోవచ్చు. సో, అలాంటి విజేత గేమ్ చేంజర్ కాబోతుంది కాబట్టి మరలా 'పుష్ప 2' అడ్డుపడుతుంది. మరలా వస్తుంది. 20 మినిట్స్ సీన్ యాడ్ చేసి మరలా జనాల్లో వేరే కోణంలో తీసుకెళ్ళి మెగా ఫ్యాన్స్‌ని చీలగొట్టి, అల్లు ఫ్యాన్స్ డివైడ్ అయ్యి మరలా 'పుష్ప 2'కి వెళ్ళి గేమ్ చేంజర్ కలెక్షన్స్ దెబ్బ కొడదామని ఈ విధమైన ప్లాన్ చేశారని కొంతమంది అంటుంటే, సినిమా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళేమంటున్నారంటే, ఈ 20 మినిట్స్ సీన్ మేము కూడా కమర్షియల్‌గా చేసాం కాబట్టి, మేము కూడా కమర్షియల్‌గా భావించాలి కాబట్టి, మాకు సంక్రాంతి పండుగ రోజు మేము మళ్ళీ ఆ సినిమా ఏదైతే ఉందో కొన్ని కలెక్షన్స్ రావాల్సినున్నాయి. సో, అవి కూడా ఈ 20 మినిట్స్ సీన్ యాడ్ చేసిన తర్వాత వచ్చే రెవెన్యూ బట్టి మేము టోటల్ గ్రాస్ చెప్తాం అన్నట్టుగా సినిమా నిర్వాహకులు చెప్పడం జరుగుతుంది. అదే విధంగా 'డాకు మహారాజ్' బాలయ్య గారిది. సో, ఆ సినిమా కూడా రాబోతుంది. సంక్రాంతికి వస్తున్న సినిమా రాబోతుంది వెంకటేష్ గారిది.
ఇన్ని సినిమాలు అంటే రిలీజ్ కాబోయే సినిమాలన్నీ కూడా ఆల్రెడీ సినిమా థియేటర్స్ అన్నీ బుక్ అయి ఉన్నాయి. కానీ ఇక్కడ మనందరికీ ఒకటి చూసుకోవాలా. నైజాం మట్టికి దిల్ రాజుకి ఫుల్ సపోర్ట్ ఉంది. లైక్ ఆ థియేటర్స్ గానీ, లేకపోతే ఓటీటీ గానీ ఇవన్నీ దిల్ రాజుకుంది. కానీ ఏపీలో మాత్రం అల్లు అరవింద్‌కి కొన్ని థియేటర్స్ హోల్డ్‌లో పెట్టుకున్నాడు. ఆ హోల్డ్‌లో పెట్టుకున్న వాటిల్లో మరలా 'పుష్ప' రిలీజ్ కాబోతుంది. 'పుష్ప 2' మరలా రిలీజ్ కాబోతుంది అన్నట్టుగా కొన్ని ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం ఇప్పుడు నిజమైంది. రేపు 12వ తారీఖున మరలా 20 నిమిషాల సీన్‌తో మళ్ళీ రాబోతుంది. ఇప్పటికే సుమారు నెల రోజులు అవుతుంది 'పుష్ప 2' వచ్చి. గత 4వ తారీఖు రిలీజ్ అయింది పోయిన నెల. ఇప్పుడు 4 దాటింది. సో, నెల రోజులు పైనే అవుతుంది. 1700 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అయినా సరే ఆ సినిమా నిర్వాహకులకి పొట్ట నిండలేదేమో. మరలా జనాల్లోకొస్తున్నారు. జనాల మీద దాడి చేయడానికి. వచ్చి మరలా కలెక్షన్స్ దండుకొని వెళ్ళిపోతున్నట్టుగా మనకు కనబడుతుంది. సో, దీన్ని కూడా ప్రజలు మరొక కోణంలో ఆలోచిస్తున్నారు. అరే! ఈ విధంగా వస్తున్నారు. ఆ సినిమాకి దెబ్బేద్దామని. ఈ సినిమాకి దెబ్బేద్దామని ఈ విధంగా ఉన్నారని ప్రజలు 2 విధాలుగా ఆలోచిస్తున్నారు. కానీ ఒక్కొక్కళ్ళ దృక్కోణం ఎలా ఉందంటే అల్లు అర్జున్ వీళ్ళందరికీ వ్యతిరేకంగా వెళ్తున్నారు. అందుకనే మరలా మెగా కుటుంబం కూడా వీళ్ళకి వ్యతిరేకం వచ్చింది. మరలా అల్లు అర్జున్ కూడా వ్యతిరేకం అవుతున్నట్టుగా మనకి ఇప్పుడు ప్రత్యక్షంగా కనబడుతుంది. సో, ఎనీవే 'పుష్ప 2' అయితే మళ్ళీ రిలీజ్ కాబోతుంది. సంక్రాంతి పండుగ రోజు ఈ జనవరి 12వ తారీఖున 'పుష్ప 2' రిలీజ్ కాబోతుంది. సో, ఎంతమంది మరలా 'పుష్ప 2'కి వెళ్తున్నారో కింద కామెంట్ చేయండి. సో, అదేవిధంగా 'గేమ్ చేంజర్'కి వెళ్ళేవాళ్ళు కామెంట్ చేయండి. సో, మెగా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే 2 సినిమాలకు వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు. 'పుష్ప 2' నేను చూసా. 'గేమ్ చేంజర్' మరలా చూస్తా. 2 సినిమాలని ఆదరిస్తా. నీ సినిమా ప్రేక్షకుడిని. సో, నాలాంటోళ్ళు చాలామంది ఉంటారు. సో, మరలా రిలీజ్ అవుతుంది. 'గేమ్ చేంజర్' రిలీజ్ అవుతుంది. 'పుష్ప' రిలీజ్ అవుతుంది. 'పుష్ప'కి వెళ్ళేవాళ్ళు, 'గేమ్ చేంజర్'కి వెళ్ళేవాళ్ళు 2 సినిమాలు చూసేవాళ్ళు కామెంట్ చేయండి. సో, ఎందుకంటే అంతమంది చూస్తేనే 500 కోట్ల రూపాయల బడ్జెట్ సినిమాకి రిటర్న్స్ వస్తాయి. లేకపోతే సినిమా ఎవరైతే నిర్మాత ఉంటారో అతన్ని షెడ్డెత్తుకోవడం. సో, ప్రస్తుత పరిస్థితి ఇది. మళ్ళీ వస్తున్న 'పుష్ప' అంటూ 'పుష్ప 2' ఏదైతే నిర్వాహకులు చెప్పడం జరిగింది. 20 నిమిషాల సీన్ యాడ్ చేసి మరలా జనవరి 12వ తారీఖున థియేటర్స్‌లోకి రాబోతున్నాము. పాన్ వైడ్‌గా థియేటర్‌లోకి మళ్ళీ రాబోతున్నట్టుగా వాళ్ళు సంచలన ట్వీట్ అయితే చేయడం జరిగింది. సో, చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఎందుకంటే 'గేమ్ చేంజర్' వస్తుంది, 'డాకు మహారాజ్' వస్తుంది, సంక్రాంతికి వస్తుంది. మరలా 'పుష్ప 2' కూడా వస్తుంది. సో, మనం ఇంకోటి చూసుకోవచ్చు. మెగా ఫ్యామిలీ అదేవిధంగా అల్లు ఫ్యామిలీ చీలిపోయింది అని చాలామంది భావిస్తున్నారు. సో, ఈ భావించే క్రమంలో అల్లు ఫ్యాన్స్ సెపరేట్ అయ్యారు. మెగా ఫ్యాన్స్ సెపరేట్ అయ్యారు. రేపొద్దున థియేటర్స్ దగ్గర 'గేమ్ చేంజర్' రిలీజ్ కాబోతుంది. అదేవిధంగా మళ్ళీ 'పుష్ప 2' కూడా రిలీజ్ కాబోతుంది. సో, ఈ ఇద్దరి మధ్య అంటే వీళ్ళ ఫ్యాన్స్ మధ్య థియేటర్స్ దగ్గర పెద్ద వార్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే పెద్ద వార్ నడుస్తుంది బయట. మీరదంట, మీరిదంట, మీరే కావాలని చేశారంట అని పెద్ద పెద్ద వార్తలు నడుస్తున్నాయి. పెద్ద పెద్ద చర్చలు నడుస్తున్నాయి. ఏది పడితే అది మాట్లాడుతున్నారు. గుంపులో గోవిందా మరలా రేపొద్దున 'పుష్ప 2' రిలీజ్ అయ్యి 'గేమ్ చేంజర్'కి 'పుష్ప 2'కి వార్ నడుస్తుంది థియేటర్స్ దగ్గర. ఏదో ఒక ఫ్యాన్స్ గొడవల్లో పడి మరలా వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సో, ఇవన్నీ జరుగుతాయా? జరగవా? మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.